నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు జాతక కథల్లోని అసితాబు జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు ఒకానొక యువతిని గురించి చెప్పిన గాథ. స్టోరీ ఏంటంటే, శ్రావస్తి నగరంలో ఇద్దరు అగ్రశ్రావకులు మంచి చెడులు చూసే ఒక కుటుంబం ఉంది. అగ్రశ్రావకులు ఎవరో తెలుసు కదా, మహామొగ్గలానవంతే ఇంకా సారిపుత్రవంతే. అంటే వాళ్ళిద్దరి మంచి చెడులు చూసే ఉపాసకుల కుటుంబం. వారికి ఒక కుమార్తె ఉంది. ఆమె ఎంతో అందాల రాశి, సౌభాగ్యవతి. ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం జరిగింది. తమతో సమాన స్థాయి గల కుటుంబానికి కోడలిగా వెళ్ళింది. కానీ ఆమె భర్త ఆమె పట్ల అనురాగం చూపకుండా వేరొక స్త్రీ మీద మోహంతో ఉన్నాడు. అనాదరణకు గురైన ఆమె భర్త నిర్లక్ష్యాన్ని పట్టించుకోకుండా ఒకసారి తన పుట్టింటికి వచ్చే అగ్రశ్రావకుల్ని ఇద్దరిని తన ఇంటికి ఆహ్వానించింది. మహాదానం అందించింది. వారి ధర్మోపదేశం వింది. ఆమెకు శ్రోతాపత్తి ఫలం పొందింది. ఆ రోజు నుంచి ఆమె మార్గసుఖాన్ని ఇంకా ఫలసుఖాన్ని అనుభవిస్తూ, నా భర్తకి నేను అక్కర్లేదు, ఈ గృహస్థ జీవితం నిరుపయోగం కాబట్టి నేను ప్రవచిస్తాను అని అనుకుంది. తల్లిదండ్రులతో చెప్పి ప్రవచించింది. అర్హంతత్వాన్ని పొందింది. ఈ విషయం భిక్షువులకి తెలిసింది. ఒక రోజున వారు ధర్మసభలో కూర్చొని ఈ విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు భగవానుడు అక్కడికి వచ్చి విషయం తెలుసుకొని, భిక్షువులారా, ఆమె కేవలం ఇప్పుడే కాదు పూర్వం కూడా సద్ధర్మాన్ని అందుకున్నదే అని భగవానుడు ఆ పూర్వజన్మ స్టోరీ చెప్తాడు. స్టోరీ ఏంటంటే, పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ప్రవచించి పంచ అభిజ్ఞలు అష్ట సమాపత్తులను పొంది, అంటే సమాధి స్థితులు, ఆయన హిమాలయ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నాడు. బ్రహ్మదత్తునికి ఒక కుమారుడున్నాడు. అతన్ని అనుసరించి ఎప్పుడు అనేక మంది ఉండడాన్ని చూసి రాజు అతని వలన తన రాజపదవికి ఆపదను శంకించి రాజ్యానికి వెలుపల జీవించమని పంపేశాడు, అంటే బయట. అప్పుడు బ్రహ్మదత్త కుమారుడు తన భార్య అసితాబుని వెంట తీసుకొని హిమాలయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ పర్ణశాలను ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ దొరికే పండ్లు ఫలాలు ఉంటాయి కదా, వాటిని తింటూ కాలం సాగిస్తూ ఉన్నారు. ఒక రోజున బ్రహ్మదత్త కుమారుడు ఒక కిన్నెర స్త్రీని చూశాడు. ఆమె పట్ల మోహితుడయ్యాడు. ఈమెను భార్యగా చేసుకుంటాను అని ఈ అసితాబు అనే పూర్వ భార్య పట్ల నిర్లక్ష్యం చూపిస్తూ ఆ కిన్నెర వెంటే పడి తిరుగుతూ ఉన్నాడు. భర్త ప్రవర్తన చూసి, ఇతను నన్ను పట్టించుకోవడం లేదు, ఆ కిన్నెర వెంటే ఉంటున్నాడు, ఇక ఇతనితో నేనెందుకు ఉండాలి అనుకుంది. విరక్తి చెందింది. ఆమె ఆ పరిసరాల్లో ఉన్న బోధిసత్వుని దగ్గరికి వెళ్ళింది. ధ్యాన సూచనలు అడిగింది. అంటే కసినం, 10 రకాల కసినాలు ఉంటాయి కదా, వాటి గురించి అడిగింది. ఆ కసినాన్ని పెంపొందించుకొని, అంటే సమాధిని పెంపొందించుకొని, ఏకాగ్రతను పెంపొందించుకొని అభిజ్ఞలని సమాపత్తుల్ని సాధించింది. అనంతరం అక్కడ ఉన్న బోధిసత్వునికి నమస్కరించి వచ్చి తన పర్ణశాల వాకిట కూర్చుంది. అప్పుడు ఈ బ్రహ్మదత్త కుమారుడు ఆ కిన్నెర వెంటపడి తిరుగుతూ చివరికి ఆమె వెళ్ళిన దారి కనుక్కోలేక నిరాశతో నిరుత్సాహంతో తిరిగి తన పర్ణశాలకు వచ్చాడు. అలా వచ్చిన భర్తను చూసి అసితాబు లేచి పర్ణశాల పైన ఆకాశంలో నిలబడి, అంటే ఈ ధ్యాన సమాపత్తులు లభించడం వల్ల కొన్ని సైకిక్ పవర్స్ ఆవిడికి లభించాయి. మణిమయ కాంతులు ఎగసే ఆ గగనాన నిలబడి ఇలా చెప్తుంది, ఓ ఆర్యపుత్ర,
నీ వల్ల నాకు ఈ ధ్యాన సుఖం దొరికింది అని ఈ గాథను పలుకుతుంది. ఏంటంటే, నీ పైన నాకున్న నిండు అనురాగము తుంచివేసినాను. తొలుత నీవు చేతి రంపముతోటి ఏకదంతమును కోసి తిరిగి అతికింప ఎవరి తరము. అంటే ఏనుగుని దంతాన్ని ఎవరైనా కట్ చేసిన తర్వాత దాన్ని అతికించడం ఎవరి తరం కాదు. అలాగే నువ్వు నా మనసుని తుంచేసావు. అంటే నీ పట్ల నేను పెట్టుకున్న అనురాగాన్ని నువ్వు తుంచేసావు ఆ అమ్మాయి కోసం వెళ్ళి. అప్పుడు అతడు చూస్తుండగానే ఆమె ఆకాశ మార్గాన వేరే ప్రదేశానికి వెళ్ళిపోయింది. ఆమె పోగానే దుఃఖితుడై అతడు ఇలా చెప్తాడు, అమిత తృష్ణ వలన, అతి లోభము వల్ల, మంచి చెడులు నెంచని మదము వల్ల విసిగి అసితాబు విడిచిపోయినట్లు అసలు లాభమునకే ఎసరు వచ్చు. అంటే ఇంకొక అమ్మాయి పట్ల అత్యాస, తృష్ణ, కామం వల్ల తనతో ఎంతో అనురాగంతో ఉన్న తన పూర్వ భార్య ఇప్పుడు పూర్తిగా వెళ్ళిపోయింది. అసలు లాభమునకే ఎసరు వచ్చింది అని చెప్పుకుంటాడు. కొన్నాళ్ళు ఆ అడవిలో అలాగే ఒంటరిగా తిరుగుతూ గడిపాడు. చివరికి తండ్రి చనిపోయాక తిరిగి వెళ్ళి తన రాజ్యానికి రాజయ్యాడు. సో ఈ విధంగా భగవానుడు ఈ ధర్మోపదేశం చేసిన తర్వాత 2 కథల్ని సరిపోల్చి జాతక సారాన్ని వివరించాడు. అప్పటి రాజకుమారుడు, రాజకుమారి ఇప్పటి ఈ ఇద్దరే, ఇక నాటి తాపసి నేనే. సో కొన్నిసార్లు ఈ సంసారంలో చిక్కుకుపోతూ ఉంటారు, కానీ చాలా తక్కువ మంది ఈ సంసారం నుంచి బయటపడతాడు. భగవానుడు ఒక చోట చెప్తాడు, బంగారపు సంఖ్యలు, ఇనుప సంఖ్యలు నిజమైన బంధనాలు కాదు. పిల్లలు, భార్య, తల్లిదండ్రులు, ఇవి నిజమైన బంధనాలు. ఆ బంధనాల నుంచి తెంచుకోవడం అంత ఈజీ కాదు అని చెప్తాడు. సో ఈ విధంగా ఈ ధర్మోపదేశం చేయడం జరిగింది. ఇంకొక జాతక స్టోరీ గురించి కూడా చెప్పుకుందాం. ఇదేంటంటే సంకప్ప రాగజాతకం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు మనసు చలించిన ఒకానొక భిక్షువు గురించి చెప్పింది. శ్రావస్తి నగరానికి చెందిన ఒక యువకుడు ఎంతో శ్రద్ధతో భగవానుడి ధర్మ మార్గంలో ప్రవచించాడు. ఒకరోజు అతను భిక్ష కోసం శ్రావస్తి నగరంలో నడుస్తూ చక్కగా ఆభరణాలు అలంకరించుకున్న ఒక యువతిని చూశాడు. ఆమెను చూడగానే అతని మనసు చలించింది. ఎంతో ఉద్రిక్తతకు లోనయ్యాడు. అతను అన్యమనస్కంగా అలా వీధుల్లో తిరుగుతూ ఉన్నాడు. అతను అనేక రకాలుగా ఆలోచించి ప్రవజ్యను వదిలి ఒక ఇంటివాడు కావాలి అనుకున్నాడు. అంటే తిరిగి గృహస్థ జీవితానికి వెళ్ళాలి అనుకున్నాడు. అంటే అమ్మాయిని చూసినప్పటి నుంచి కూడా మనసులో కామ వితర్కం కలుగుతూనే ఉంది. మనసు చలించింది, మనసు ఏకాగ్రత కావట్లేదు. అప్పుడు ఆయుష్మాన్ మోహ రాగక్లేశాలతో పీడించబడే వారిని భగవానుడు వాటి నుండి దూరం చేస్తాడు, రక్షిస్తాడు, వారికి శ్రోతాపత్తి ఫలం కలిగిస్తాడు ధర్మోపదేశం చేసి అని భగవానుడి దగ్గరికి పోదాంరా అని అతన్ని భగవానుడి దగ్గరికి తీసుకుపోయారు. అంటే ఇతడు నేను ప్రవజ్య జీవితాన్ని వదిలిపెట్టి గృహస్థ జీవితానికి వెళ్ళిపోతాను, నా మనసు ఎంతో విచలితంగా ఉంది, అంటే నిలబడట్లేదు, కామ వ్యతిరేకంలోనే ఉంది అని ఆ తోటి భిక్షువులకి చెప్పినప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్తారు అతనికి. భగవానుడి దగ్గరికి వెళ్దాము, భగవానుడు నీకు ధర్మోపదేశం చేసి మార్గఫలాలు పొందడానికి, నీ మనసులో ఉన్న ఇటువంటి ఆలోచనలు పోగొట్టడానికి ఏదో ఒక ఉపాయం చెప్తారు అని ఆ భిక్షువుని అక్కడికి తీసుకెళ్లారు. అప్పుడు వారిని చూసి భగవానుడు అంటాడు, భిక్షువులారా, ఇష్టం లేని భిక్షువుని ఎందుకు ఇలా ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగాడు. అంటే భగవానుడు ఎప్పుడు ఎవరికి బలవంతంగా ఇది చేయండి, అది చేయండి, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పేవాడు కాదు. కానీ వినయ విషయంలో ఇలా చెప్తాడు, ఇలాగే ఉండాలి అని. కానీ ఇష్టం లేని వారికి బలవంతంగా ఏది చేయమని చెప్పడు. అంచేత ఆ ఇష్టం లేని భిక్షువుని ఎందుకు తీసుకొచ్చారు అని అడిగితే
అప్పుడు జరిగిందంతా చెప్తారు. అప్పుడు భగవానుడు ఆ భిక్షువుతో ఇలా అంటాడు. "భిక్షువు నిజంగానే నీ మనసు చలించిందా?" అంటే, "అవును బంతే నిజమే" అని ఆహ్, ఆ భిక్షువు చెప్తాడు. "ఎందుకు?" అని భగవానుడు అడుగుతాడు. అప్పుడు కారణం వివరించాడు ఆ భిక్షువు. "ఆమెను చూసినప్పటి నుంచి నా మనసులో ఈ కామరాగం పుట్టింది" అని. అప్పుడు భగవానుడు ఇలా అంటాడు, "భిక్షువు, ఈమె ఇప్పుడే కాదు పూర్వం కూడా ఎంతో ధ్యాన బలం కలిగి మనోమాలిన్యాలను వదిలించుకున్న వారి చిత్తాల్లో కూడా కామరాగాలు పుట్టించింది. అంతటి దృఢచిత్తం కలవారే చంచల చిత్తులైనప్పుడు నీవెంత? అలాంటి ఉత్తములే అపకీర్తి పాలవుతారు అన్నప్పుడు ఇక నీలాంటి వారి విషయం చెప్పేది ఏముంది? సీనేరు పర్వతాన్నే కదిలించగల గాలికి ఎండుటాకు ఎగిరిపోదా? బోధి వృక్షం క్రింద కూర్చొని కఠోర సాధన చేసే వ్యక్తిని కదిలించగలిగినప్పుడు నీలాంటి వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది" అని భగవానుడు ఆ పూర్వ కథను చెప్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు 80 కోట్ల ధనం ఉన్న ఒక ధనిక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడై తక్షశిలలో విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకొని గృహస్థుడయ్యాడు. అతని తల్లిదండ్రులు కాలం చేశాక ఇంటికి పెద్ద అయ్యాడు అతడు. అప్పుడు తమకు ఉన్న ధనాన్ని గురించి ఆలోచించాడు. ధనం కనిపిస్తుంది కానీ ధనాన్ని కూడబెట్టిన వాడెవడు కనిపించడం లేదు. కాలం చేసి పోతూనే ఉన్నారు. అంటే ఎవరైతే ధనాన్ని కూడబెట్టారో వాళ్ళంతా చనిపోతూనే ఉన్నారు అనే విషయం తెలుసుకున్నాడు. అంటే మరణం ఎవరికి రాకుండా ఉండదు. మరణం అనేది నిత్యమైనది అని చెప్తాడు. అలా గ్రహించగానే ఆయన లోపల వైరాగ్యం కలిగింది. శరీరానికి చెమటలు పట్టింది. ఆపై భూరి దానాలు చేశాడు. క్రమేపీ కామభోగాలు వదిలిపెట్టాడు. బంధువులు, మిత్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరై వెలిపిస్తూ ఉండగా దాన్ని చూసి కూడా చలించకుండా గృహస్థ జీవితాన్ని వీడాడు, ప్రవచించాడు. హిమాలయాలకు పోయి పర్ణశాల నిర్మించుకున్నాడు. అడవిలో దొరికిన కందమూలాలు, పండ్లు తింటూ జీవిస్తాడు. కొద్ది కాలంలోనే అభిజ్ఞలను, సమాపత్తుల్ని పొందాడు. అంటే అష్టసమాపత్తులు, 8 ధ్యాన సమాధులు. ఆ ధ్యానంలో గడుపుతూ అక్కడే జీవిస్తూ ఉన్నాడు. ఒక రోజున ఇలా ఆలోచించాడు. జనవాసానికి పోయి ఉప్పు, చింతపండు తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా ఒకసారి ఆ హిమాలయాలు దిగి వచ్చి తనకి ఏదైనా సామాను కావాలంటే వచ్చి తీసుకొని వెళ్తూ ఉండేవాడు. సో శరీరం గట్టిపడుతుంది. కొంత కాలినడక నడిచినట్లు అవుతుంది. పైగా నాలాంటి వారికి భిక్ష ఇవ్వడం, నమస్కరించడం వల్ల జనం సుగతుల్ని పొందుతారు అన్నాడు. అంటే మనసులో ఇలా అనుకుంటాడు. అనుకొని హిమాలయాలు దిగి వచ్చి వారణాసికి చేరాడు. అప్పటికే పొద్దుపోయింది. ఈ రాత్రి ఎక్కడ ఉండాలి అని వెతుకుతూ ఉండగా ఆయనకి రాజుగారి ఉద్యానవనం కనిపించింది. ఆ రాత్రి అక్కడికి చేరి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో గడిపాడు. ధ్యాన సుఖాన్ని పొందాడు. మరుసటి రోజు తెల్లవారుజామునే లేచి ముఖం కడుక్కున్నాడు. ఉదయం భోజనం వేళకి లేచి జింక చర్మం కప్పుకొని జటలను సవరించుకొని, అంటే బోధిసత్వుడు హిమాలయాల్లో తాపస జీవితం జీవిస్తూ ఉన్నాడు అంతే. తన భిక్షాపాత్ర చేపట్టి ఆ వీధుల్లో భిక్షాటనకు బయలుదేరాడు. అతని ముఖం ప్రశాంతతతో, ప్రకాశంతో, సహజ సౌందర్య కాంతితో ప్రకాశిస్తూ ఉంది. తన భవనం పై అంతస్తులో ఉన్న రాజుగారు కిటికీలో నుంచి వీధిలో వెళ్తున్న బోధిసత్వుణ్ణి చూశారు. చూడగానే రాజుగారి మనసులో గౌరవభావం కలిగింది అతని పట్ల. శాంతి, ధర్మం అనేవి ఉంటే ఈ తాపస్సులోనే ఉండాలి. అంటే అంత ప్రకాశవంతంగా అతని ముఖం కనబడుతుంది. వెంటనే అక్కడ ఉన్న మంత్రిని పిలిపించి రాజు ఆ తాపస్సుని తీసుకొని రండి అని ఆజ్ఞాపించాడు. మంత్రి వెళ్ళి బోధిసత్వునికి నమస్కరించాడు. అతని భిక్షాపాత్రను అందుకొని వినయంగా చేత పట్టుకొని, బంతే, రాజువారు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు అని చెప్పాడు. ఓ మహాపుణ్యము, అయితే మీ రాజుకి నేను తెలుసునా అని బోధిసత్వుడు అంటాడు. బంతే, నేను వచ్చేదాకా తమరు ఇక్కడే ఉండండి అని మంత్రి రాజు దగ్గరికి వెళ్ళి ఈ విషయం చెప్పాడు. అప్పుడు మన రాజకుటుంబానికి సదాచారి, విశ్వసనీయులైన తాపస్సులు ఎవరూ లేరు, వెళ్ళి తీసుకురండి అతన్ని అని మంత్రిని పంపి
తాను కిటికీ దగ్గరికి వచ్చి చేతులు బయటికి పెట్టి జోడించి తాపసికి నమస్కరించి, బంతే దయచేయండి అని ఆ రాజు పిలిచాడు. బోధిసత్వుడు తన భిక్షాపాత్ర మంత్రి చేతికి అందించి భవనం పైకి ఎక్కి రాజుతో ఇలా అంటాడు: మహారాజా, నేను హిమాలయ వాసిని, అక్కడ నుండి వచ్చాను. ఎందుకోసం వచ్చారు అని అడుగుతాడు. అంటే వర్షావాసంలో ఒక చోట నిలకడగా ఉండటం కోసం అని చెప్తాడు. అయితే బంతే, మా ఉద్యానవనంలో ఉండండి, మీకు అవసరమైన 4 అవసరాలు ఏంటి, చీవరాలు, భోజనం, నివాసం, మందులు, వాటికి ఇక్కడ లోటు ఉండదు. మీరు మా దగ్గర ఉండటం మాకు చాలా పుణ్యాన్ని కలిగిస్తుంది అని రాజు అడుగుతాడు. ఆ బోధిసత్వుడు కూడా సరే అని అంగీకరించి ఉంటాడు. బోధిసత్వుని భిక్ష ముగిశాక ఆయనతో పాటు రాజు కూడా ఉద్యానవనానికి వెళ్ళాడు. అక్కడ ఒక పర్ణశాల ఏర్పాటు చేయించాడు. తాపసికి నడక కోసం ఒక చంక్రమణ కూడా తయారు చేయించాడు. అంటే చంక్రమణ అంటే వాకింగ్ మెడిటేషన్ చేసుకోవడానికి. పగటి వేళ రాత్రి వేళల్లో ఉండటం కోసం ప్రత్యేక వసతులు ఏర్పాటు చేయించాడు. ఆయనకు కావాల్సినవన్నీ సమకూర్చి, బంతే, తమరు ఇక్కడ సుఖంగా జీవించండి అని చెప్పాడు. తాపసిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండండి అని అక్కడ ఉద్యానవనంలో ఉండే నిర్వాహకులకి చెప్పాడు. అప్పటి నుండి అక్కడ బోధిసత్వుడు 12 ఏళ్ళు గడిపాడు. అంటే ఏదో చిన్న సామాను కోసం హిమాలయాల నుంచి దిగి వచ్చి ఆ రాజు పిలిచిన తర్వాత అక్కడే ఉంటూ 12 ఏళ్ళు గడిచిపోయాయి. అలా రాజు కూడా చాలా గౌరవంగా చూసుకునేవాడు కాబట్టి బోధిసత్వుడు అన్ని సంవత్సరాలు ఉండగలిగాడు. కొన్నాళ్ళకి సామంత రాజ్యంలో అల్లర్లు చెలరేగాయి. ఆ అల్లర్లని అణచడానికి రాజే స్వయంగా పోవాల్సి వచ్చింది. అప్పుడు రాజు తన రాణితో ఇలా అంటాడు: మనిద్దరిలో ఎవరో ఒకరం ఇక్కడికి పోవాలి, అంటే ఇక్కడ ఉండిపోవాలి అన్నాడు. దేవా, ఎందుకని అలా అంటున్నారు అని భార్య అడుగుతుంది, అంటే రాణి అడుగుతుంది. అప్పుడు ఈ ఎవరైతే తాపసుడు ఉన్నాడో బోధిసత్వుడు, ఆయన కోసమని చెప్తాడు రాజు. ఎందుకంటే ఆయన దగ్గరుండి మన ఇద్దరిలో ఎవరో ఒకరు చూసుకోవాలి, వేరే వాళ్ళకి అప్పచెప్పలేము అని చెప్తాడు. సరే దేవా, నేను వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆ తాపసుని సేవించే బాధ్యత నాది, ఆ విషయంలో మీరు విచారించవద్దు అని వెళ్ళిరండి అని ఆమె చెప్తుంది. రాజు బయలుదేరి వెళ్ళాడు. రాణి బోధిసత్వునికి సేవలు చేస్తూ ఉంది. బోధిసత్వుడు ఒకే సమయంలో కాకుండా తనకు వీలైనప్పుడు రాజమందిరానికి పోయి భిక్ష స్వీకరించి వస్తూ ఉండేవాడు. ఒక రోజున బోధిసత్వుడు రావడం చాలా ఆలస్యం చేశాడు. తాపస్సుకి, అంటే అతని కోసం చూసి ఆయన కోసం ఆహార పదార్థాలు సిద్ధంగా ఉంచి తాను వెళ్ళి స్నానం చేసి చక్కగా అలంకరించుకొని ఒక చిన్న మంచం వాల్చుకొని బోధిసత్వుని రాక కోసం ఎదురు చూస్తూ పడుకుంది, అంటే రాణి. ఇంతలో పొద్దు ఎక్కుతుంది అని ఆలోచించి తన భిక్షాపాత్ర తీసుకొని ఆకాశ మార్గంలో భవనం కిటికీ పక్కగా తెరిచి ఉన్న తలుపు ఎదుట నిలబడ్డాడు బోధిసత్వుడు. ఆయన అలా వచ్చి నిలబడ్డప్పుడు ఆయన చీవరాలు చేసిన చప్పుడు విని రాణి ఎవరో వచ్చారు, తాపసుడే ఉండొచ్చని గబగబా మంచం మీద నుంచి లేచిందనమాట. అలా లేచేటప్పుడు రాణి కప్పుకున్న ఆ పట్టు చీర జారిపోయింది. అది చూసిన బోధిసత్వునికి విపక్ష ఆలంబన, అంటే కామ వితర్కం వలన మనసు చలించింది. ఆమెను శుభదృష్టితో చూశాడు. శుభదృష్టి అంటే ఇది అందంగా ఉంది అనే దృష్టి అన్నమాట, అంటే రాగదృష్టితోటి. అతని ధ్యాన బలం కలవాడు అయినప్పటికీ బుట్టలో నుండి పడగ విప్పిన పాము బయటికి వచ్చినప్పుడు బడిసితో బెరడు చెక్కిన పాల చెట్టు నుండి పాలధారగా కారినట్లు మనసులోను ఈ కామ వికారం అనేది ప్రకోపించింది. అలా వికారం పడగలెత్తగానే ఇలా ధ్యాన బలం హరించుకుపోయింది. ఎప్పుడైతే మన లోపల ఈ రాగద్వేష మోహాలు ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఈ ధ్యాన బలం అనేది తగ్గిపోతుంది. ఇంకా ఇంద్రియాలన్నీ మలినమయ్యాయి. మలినం అంటే ఈ మారుని వశంలోకి వెళ్ళిపోయాయి. కాకి తనను తాను పొడుచుకున్నట్లుగా తనకు తాను భావించాడు. భోజనం చేయలేకపోయాడు. ఆమె కూర్చోమని చెప్పినా కూర్చోలేకపోయాడు. రాణి భోజన పదార్థాలన్నీ భిక్షాపాత్రలో ఉంచింది. బోధిసత్వుడు భిక్షాపాత్ర తీసుకొని
ప్రతిరోజు పై అంతస్తు కిటికీ పక్క నుండి ఆకాశ మార్గాన వెళ్ళిపోయేవాడు. కానీ ఆ రోజు అలా వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే ఎప్పుడైతే ఈ కామ వితర్కం తన లోపల వచ్చిందో ఈ సైకిక్ పవర్స్ అన్నీ కూడా పోయాయి. భిక్షాపాత్రను పట్టుకుని మెట్ల మీద నుండి దిగి వచ్చి ఉద్యానవనానికి పోయాడు. ఈ తాపసుడు నన్ను చూసి మోహితుడయ్యాడని రాణి గ్రహించింది. ఇక ఉద్యానవనానికి చేరి తాపసి భోజనం చేయలేదు, భిక్షాపాత్రను మంచం కిందికి నెట్టాడు. ఆ రాణి చేతుల అందం ఇలా ఉంది, పాదాలు ఇలా ఉన్నాయి, ఇంకా ఆమె శరీర సౌందర్యం ఇలా ఉంది అని అదే ధ్యాసలో వారం రోజులు గడిచాయి ఆ తాపసుడికి. మంచం కింద భిక్షాపాత్రలోని ఆహారం కొల్లి పురుగులు పట్టింది. అక్కడ రాజు అల్లర్లను అణచి తిరిగి వచ్చాడు. విజయోత్సాహంతో సుందరంగా అలంకరించబడిన నగర వీధుల్లో నుంచి రాకుండా సరాసరి బోధిసత్వుడు ఉన్న ఉద్యానవనానికి వెళ్ళాడు. ఆ తాపసుణ్ణి పర్ణశాల చుట్టూ ఆకులు చెత్త చెదారం పడి ఉండడం చూశాడు. తాపసుడు వెళ్ళిపోయి ఉంటాడేమో అనుకున్నాడు. ఉద్యానవనం తలుపులు తెరిచి లోనికి వెళ్ళి పర్ణశాల ముందుకు వెళ్ళాడు. అక్కడ లోపల మంచం మీద పడి ఉన్న తాపసుణ్ణి చూశాడు. ఏదో వ్యాధి సోకి ఉంటుంది అనుకున్నాడు. మంచం కింద కుళ్ళి పురుగులు పట్టిన ఆహారాన్ని బయట పారేయించాడు రాజు. పర్ణశాలను శుభ్రం చేయించాడు. ఆ తాపసుడి దగ్గరికి వచ్చి ఇలా అడుగుతాడు రాజు, బంతే మీకు ఏమైనా అనారోగ్యంగా ఉందా అని. అప్పుడు అతను ఇలా చెప్తాడు తాపసుడు, మహారాజా, బాణం దెబ్బ తగిలింది అని. ఇది నా శత్రువుల పనే అయి ఉంటుంది. వాళ్ళు నాకు హాని చేయలేక ఈయనకు చేసి ఉండొచ్చు అనుకొని గాయాన్ని చూడడం కోసం రాజు ఆ తాపసునికి అంటే పక్కకు తిరగమని చెప్పాడు. ఆయన తిరిగాడు. రాజుకి గాయం కనిపించక, బంతే ఏది గాయం ఎక్కడ అని రాజు అడుగుతాడు. మహారాజా, నన్ను ఇతరులు ఎవ్వరూ గాయపరచలేదు, ఇది స్వయంకృతం, అంటే నాకు నేనే బాణంతో నా హృదయాన్ని ఛేదించుకున్నాను అంటూ లేచి కూర్చొని ఇలా చెప్తాడు. సంకల్ప రాగాలను కడిగాను మనసు నుండి, అయినా పొందాను కామ వితర్కాన్ని. రాణిని అలా అర్ధనగ్నంగా చూసి దీన్ని ఎవరో అకారణంత అంటే నా మనసు అటువైపు వెళ్ళిపోయింది, ఆ కామ వితర్కం వైపు. ఇది నెమలి ఈకలు కట్టిన రెక్కల బాణం కాదు, కానీ ఇది హృదయాన్ని తాకి సర్వ అంగాలను కాలుస్తుంది. ఏంటి అది? కామ వితర్కం. మనసులో ఈ కామం గురించిన ఆలోచన. గాయం కనిపించడం లేదు, నెత్తురు కారడం లేదు, చిత్తాన్ని నిగ్రహించలేక స్వయంగా దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాను అని బోధిసత్వుడు చెప్తాడు. ఇలా బోధిసత్వుడు ఇలా చెప్పిన తర్వాత రాజుకి ధర్మోపదేశం చేశాడు. ఆయన్ను పర్ణశాలకి దూరంగా సాగనంపి వచ్చాడు. తాను పోగొట్టుకున్న ధ్యాన బలాన్ని తిరిగి పొందాడు. పర్ణశాల బయటకు వచ్చాడు. ఆకాశంలోకి లేచి, మహారాజా, నేను హిమాలయాలకు పోతున్నాను, వద్దు వెళ్ళొద్దు అని రాజు అంటాడు. అంటే నేను హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను అని. అంటే ఈ కామ వితర్కం కలిగింది అని రాజుతో చెప్పిన తర్వాత ఈయన రియలైజ్ అయ్యాడు, నాకు నేనే హాని చేసుకుంటున్నాను. నేను ఇంతకుముందు ఎంతో ప్రశాంతంగా ఎన్నో ధ్యాన సమాపత్తులతోటి సిద్ధులతోటి ఉన్నాను. ఎప్పుడైతే నా మనసులో కామ వితర్కం చెలరేగిందో అప్పుడు నా లోపల ఉన్న శక్తి అంతా కూడా తగ్గిపోయింది. సో రియలైజ్ అయిపోయి మళ్ళీ ధ్యానంలో నిమగ్నం అవుతాడు. అప్పుడు మళ్ళీ పాత ధ్యాన బలాన్ని పుంజుకొని ఇంకా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నానని మహారాజుతో చెప్తాడు. వద్దు వెళ్ళొద్దు బంతే అని రాజు అడుగుతాడు. ఎన్నో విధాలు వేడుకుంటాడు. ఆయన బోధిసత్వుడు, మహారాజా, నేను ఇక్కడ ఉండటం వల్లనే నాకు చాపల్యం అనేది కలిగింది, అంటే ఈ చెంచలత్వం అనేది కలిగింది, కాబట్టి ఇక్కడ నేను ఉండను అని ఆకాశ మార్గంలో హిమాలయాలకు వెళ్ళిపోయాడు. అక్కడే జీవితాంతం వరకు ఉండి చివరికి ధ్యాన సమపత్తుల వల్ల బ్రహ్మలోకం చేరాడు. భగవానుడు ఈ ధర్మోపదేశం చేసి జాతక కథను వెలువరించి సత్యాన్ని ప్రకాశింపజేయగానే ఆ మనస్సు చలించిన భిక్షువు అర్హంతత్వాన్ని పొందాడు. కొందరు అక్కడ ఉన్న భిక్షువులు శ్రోతాపన్నులయ్యారు, కొందరు సరదాగాములు, కొందరు అనాగాములయ్యారు, ఇంకొందరు అర్హంతులయ్యారు. 2 కథల్ని సరిపోచి భగవానుడు జాతక సారాంశాన్ని వెలువరించాడు. ఆనాటి రాజే నేటి ఆనందుడు, నాటి తాపసుడి నేనే అని చెప్తాడు. అంటే
భగవానుడు ఎప్పుడు కూడా అసత్యాన్ని చెప్పలేదు. బోధిసత్వుడుగా ఉన్నప్పుడు కూడా. మిగతా శీలాలు కొన్నిసార్లు తప్పి ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా అబద్ధం అనేది చెప్పలేదు. తన మనసులో కామ వితర్కం వచ్చినప్పుడు రాజుతోటి అబద్ధం చెప్పలేదు. తన మనసులో ఇలా ఉంది అని చెప్తాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ధ్యాన సమాధులు లభించడం వల్ల కొంత ప్రశాంతత లభిస్తుంది. కానీ మనసులో అనుశయ క్లేశాలు అనేవి ఉంటాయి. అంటే నిద్రాణంలో ఉన్న క్లేశాలు అన్నమాట. వాటి నుంచి బయటపడటం అంత ఈజీ కాదు. ఎప్పుడైతే విపశ్యన ధ్యానం ద్వారా ఆ అనుశయ క్లేశాలు పోగొట్టుకోగలుగుతామో, ధ్యాన సమాధుల వల్ల కొంత ఏకాగ్రత లభిస్తుంది, ప్రశాంతత లభిస్తుంది. కానీ ఈ పూర్తిగా క్లేశాలు పోగొట్టాలంటే 4 ఆర్య సత్యాల దర్శనం అనేది కలగాలి. పటిච්ච సముప్పాద దర్శనం అనేది కలగాలి. సో అది కలిగినప్పుడు మనసులో ఉన్న క్లేశాలు పోగొట్టుకోగలుగుతారు.